తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా ఒక్కటే మాట, అదే హైడ్రా. సర్కార్ భూములు, చెరువుల పరిరక్షణే ధ్యేయంగా దూసుకెళ్లిన హైడ్రాకు ఊహించని షాక్ తగిలింది. కమిషనర్ ఏవి రంగనాథ్ ను ఆ బాధ్యతల నుంచి తక్షణమే తొలగించాలి అంటూ హైకోర్టు జారీ చేసిన సంచలన ఆదేశాలు రాష్ట్రంలో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. మరికొన్ని గంటల్లో ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొనగా స్వయంగా రంగనాథ్ రంగంలోకి దిగి సంచలన నిజాలు బయటపడ్డారు. మరోవైపు ఈ తీర్పుపై సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్ కు వెళ్లేందుకు రేవంత్ సర్కార్ పావులు కదుపుతుంటే అసలు తెరవెనుక జరుగుతున్న ఆ రాజకీయ మంత్రాంగం ఏంటి? ఇన్నాళ్లు గద్దల వలె వాలిన కబ్జాదారులకు ఇప్పుడు మళ్లీ పండుగ వాతావరణం రాబోతుందా, లేక హైడ్రా తన పవర్ ను మళ్లీ చూపించబోతుందా? ఈ హైడ్రా రాజకీయంలో అసలు విషయం ఎవరిని వరించబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలి అంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో సంచలనం సృష్టించిన హైడ్రా వ్యవహారంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవి రంగనాథ్ను తొలగించాలంటూ ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే ఆయన స్థానంలో మరో సమర్థుడైన ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై రంగనాథ్ బహిరంగంగా స్పందించి తన వాదనను గట్టిగా వినిపించారు. తాము ఏనాడు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోలేదని ఆయన తేల్చి చెప్పారు. పైగా తాము ఎల్లప్పుడూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఎటువంటి ఒత్తిళ్లకు తలవంచకుండా చట్టపరిధిలోనే విధులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తావించిన అంశాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరికీ భయపడకుండా ప్రజల ఆస్తులను రక్షించడమే తమ ప్రధాన ధ్యేయమని ఆయన అన్నారు. అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని ఆయన అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారనే సత్యాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తూ ఉంటే కాలం తెచ్చిన మార్పు కంటికి కనిపిస్తుందనే సామెత అక్షరాల నిజమనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కొత్తలో దూకుడుగా వెళ్లిన హైడ్రాకు ఇప్పుడు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడటమే ఏకైక లక్ష్యంగా హైడ్రా ఏర్పడింది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 1,50,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను విజయవంతంగా పరీక్షించామని రంగనాథ్ తెలిపారు. కేవలం ఆస్తుల రక్షణే కాకుండా వేల ఎకరాల విలువైన భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించామని ఆయన వివరించారు. ముఖ్యంగా లోతుకుంట ప్రాంతంలో భారీ ఎత్తున జరిగిన భూ కబ్జా ప్రయత్నాన్ని తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని గుర్తు చేశారు. నగరంలో కబ్జాల బారిన పడిన ప్రధాన చెరువులను గుర్తించి వాటిని క్రమంగా పునరుద్ధరించామన్నారు. ఇప్పటి వరకు 6 చెరువులను సుందరీకరించి పూర్తిగా అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. అంతేకాకుండా మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. చెరువుల సంరక్షణ లేకపోతే భవిష్యత్తులో ముప్పు తప్పదనే అంశంతోనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇలాంటి సాహసోపేతమైన చర్యలు తీసుకుంటున్న తరుణంలో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్లు పరిస్థితి మారక బాధపడటం కంటే ముందే స్పందించడం మేలని నిరూపించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే క్రమంలో వారు చూపిన తెగువకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ప్రక్రియలో కొందరి స్వార్థానికి అడ్డుకట్ట పడటంతోనే వివాదాలు చుట్టుముట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ల్యాండ్ మాఫియా కుట్రలు మరియు కోర్టు ధిక్కరణ కేసులు రాష్ట్రంలో భూములు, చెరువులు, పార్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 48A స్ఫూర్తితోనే తాము ముందుకు సాగుతున్నామని రంగనాథ్ స్పష్టం చేశారు. నిజాయితీతో ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా విధులు నిర్వహించడమే హైడ్రా బలమని ఆయన గట్టిగా చెప్పారు. అయితే తమ దూకుడును చూసి ఓర్వలేక ల్యాండ్ మాఫియా అనేక కుట్రలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. తనపై ఇప్పటి వరకు ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అవన్నీ కేవలం తనను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి భూ కబ్జాదారులు సృష్టించిన తప్పుడు కేసులేనని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించి తనను అడ్డుకోవాలని కొందరు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్రమాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న వారి ఆటలు సాగవని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. కబ్జాదారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల మద్దతుతో వాటిని ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఉప్పు ఉన్నంత వరకు, నీరు ఉన్నంత వరకు ఈ పోరాటం ఆగదని ఆయన తేల్చి చెప్పారు. ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే తనకు తెలుసునని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
తనపై వస్తున్న విమర్శలను, కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని, న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తనకు ఏ బాధ్యత అప్పగించినా 100% ఫలితాలు సాధించేందుకే తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని చెప్పారు. అయితే హైకోర్టు ఇతనిని తొలగించాలంటూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆచితూచి వ్యవహరిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఈ పూర్తి తీర్పు కాపీని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ప్రముఖ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది. తీర్పును సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అవసరమని భావిస్తే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్లో అపీల్ చేసే విషయమై ప్రభుత్వం తీవ్రంగా చర్చిస్తుంది. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే ప్రభుత్వానికి ఇది ఒక పరీక్ష సమయంగా మారుతుంది. రాజకీయంగా ఎటువంటి విమర్శలు రాకుండా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అటు ప్రభుత్వం, ఇటు న్యాయస్థానం మధ్య నలుగుతున్న ఈ అంశంలో అధికారం ఉన్నప్పుడే ఆచరణ ముఖ్యమనే నానుడి ప్రస్తుతం చక్కగా సరిపోతుంది. హైడ్రా కమిషనర్ మార్పునకు సంబంధించి వస్తున్న సమాచారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో సంస్థ సాధించిన విజయాలు ఒకెత్తు అయితే ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులు మరో ఎత్తు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని అధికారులు చెబుతున్నప్పటికీ కోర్టు ఆదేశాలను అమలు చేయడం ప్రభుత్వానికి అనివార్యమైంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది కేవలం ఒక శాఖకు సంబంధించిన విషయం కాదని, అది మొత్తం సమాజ బాధ్యత అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో హైడ్రా తన కార్యకలాపాలను ఏ విధంగా కొనసాగిస్తుందనేది ప్రస్తుతానికి అత్యంత ఆసక్తికరంగా మారింది. పర్యావరణ పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణ వంటి మంచి కార్యక్రమాలు ఆగిపోకుండా చూడాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు. అయితే చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రానికి కట్టుబడి ప్రభుత్వం ముందడుగు వేయాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తించిన హైడ్రా భవితవ్యం త్వరలో తేలనుంది. ఈ మొత్తం ఉదాంతాన్ని చూస్తూ ఉంటే కష్టపడితే కానీ ఫలితం దక్కదు అనే సత్యం మరోసారి రుజువైంది. అధికారుల చిత్తశుద్ధి, ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి. సమర్థులైన అధికారుల నియామకంతోనైనా హైడ్రా తన ప్రస్థానాన్ని మరింత పటిష్టంగా కొనసాగిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.